హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2025లో భాగంగా జూన్ నెలలోని కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ జూన్ 2025. మొదటి ప్రశ్న, గ్రామీణ సుగంధ ద్రవ్యాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇటీవల లావెండర్ ఫెస్టివల్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పోర్టల్ సేవలను చూడండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పోర్టల్ సేవలను మెరుగుపరచడానికి, సమస్యలను తీర్చడానికి ఇటీవల ప్రవేశపెట్టిన ఏఐ ఆధారిత చాట్బాట్ పేరేంటి? ఆన్సర్ భూమిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, అంతరించిపోతున్న గంగా డాల్ఫిన్లకు నిలయమైన కుల్సీ నదిపై 55 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించనున్నారు. కాగా కుల్సీ ఏ రెండు రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? ఆన్సర్ మేఘాలయ, అస్సాం. నెక్స్ట్, 2025-28 కాలానికి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ యొక్క అధ్యక్ష పదవికి తొలిసారి భారతదేశం ఎన్నికైంది. కాగా భారతదేశం తరఫున ఈ అధ్యక్ష పదవికి సిఫారసు ఎవరు చేయబడ్డారు? ఆన్సర్ వి శ్రీనివాస్. నెక్స్ట్ క్వశ్చన్, వక్ఫ్ చూడండి. వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన పోర్టల్ ఏది? ఆన్సర్ ఉమిద్ పోర్టల్. నెక్స్ట్, 2024-25లో భారతదేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరంగా తొలి 3 స్థానాల్లో నిలిచిన దేశాలు ఏవి? ఆన్సర్ సింగపూర్, మారిషస్, అమెరికా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, చెన్నై సమీపంలోని కాశీమేడు తీరంలో ఫెరోనస్ జాతికి చెందిన ఓ అరుదైన జాతులను గుర్తించారు. ఆ జీవులు ఏ రకానికి? ఆన్సర్ సూక్ష్మజీవులు. నెక్స్ట్, అంజీ రైల్వే వంతెనను జూన్ 6, 2025 ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇది కాశ్మీర్లోని కట్రా, రియాసే పట్టణాలను కలుపుతుంది. దీని పొడవు మరియు ఎత్తు ఎంత? ఆన్సర్ పొడవు 725 మీటర్లు, ఎత్తు 331 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వందే గంగా జల సంరక్షణ ప్రచారాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్, యునైటెడ్ స్టేట్స్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం 2025 గ్లోబల్ లీడర్షిప్ అవార్డు ఇటీవల ఎవరికి వచ్చింది? ఆన్సర్ కుమార్ మంగళం బిర్లా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మత్స్యకార సబ్సిడీలపై ఒప్పందాన్ని అధికారికంగా ఆమోదించిన 101వ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క సభ్య దేశం ఏది? ఆన్సర్ నికరగ్వా. నెక్స్ట్, అమర్నాథ్ యాత్ర కోసం ఇండియన్ ఆర్మీ ఇటీవల ప్రారంభించిన భద్రతా ఆపరేషన్ పేరేంటి? ఆన్సర్ ఆపరేషన్ రక్ష. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆర్బీఐ నుండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ లైసెన్స్ పొందిన తొలి భారతీయ కామర్స్ కంపెనీ ఏది? ఆన్సర్ ఫ్లిప్కార్ట్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, ఏ ఆర్టికల్ ప్రకారం కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు వినియోగాన్ని తగ్గించడానికి సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టంను సవరించింది? ఆన్సర్ ఆర్టికల్ 47 ప్రకారం. నెక్స్ట్, భారతదేశంలోని చిత్తడి నేలలు రామ్సర్ సైట్స్ జాబితాలో ఇటీవల రాజస్థాన్ పలోడిలోని కిచాన్, ఉదయ్పూర్లోని మోనార్లు చేర్చబడినవి. దీంతో వీటి సంఖ్య భారత్లో 91 చేరింది. అయితే అత్యధిక రామ్సర్ సైట్స్ కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ తమిళనాడు, 20 ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటారు. కాగా 2025 థీమ్ ఏంటి? ఆన్సర్ బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. నెక్స్ట్, ఇటీవల ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు?
చూడండి, ఇటీవల ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఎస్ మహేంద్ర దేవ్. నెక్స్ట్, లిజే మ్యూంగ్ ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ దక్షిణ కొరియా. నెక్స్ట్ క్వశ్చన్, ఇందిరాగాంధీ చూడండి, ఇందిరాగాంధీ అండ్ ది ఇయర్స్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఇండియా పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ శ్రీనాథ్ రాఘవన్. నెక్స్ట్, ప్రపంచ పాల దినోత్సవాన్ని ఏటా ఏ రోజున జరుపుకుంటారు? అలాగే థీమ్ తెలపండి. ప్రపంచ పాల దినోత్సవాన్ని ఏటా ఏ రోజున జరుపుకుంటారు? థీమ్ ఏంటి? ఆన్సర్ జూన్ 1న జరుపుకుంటారు. థీమ్ లెట్స్ సెలబ్రేట్ ది పవర్ ఆఫ్ డైరీ. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ గాంధీ వన్ సంవర్ధన యోజన, రాజీవ్ గాంధీ వన్ సంవర్ధన యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆన్సర్ బంజరు లేదా క్షీణించిన అటవీ భూముల్లో పండ్ల తోటలను పెంచడం ద్వారా అటవీ పచ్చదనాన్ని పెంచడం మరియు మహిళలు, యువతకు ఉపాధి కల్పించడం. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన నికోలస్ పూరన్ ఏ దేశ క్రికెటర్? ఆన్సర్ వెస్టిండీస్. నెక్స్ట్ క్వశ్చన్, 2026 ఆర్థిక సంవత్సరానికి కాన్ఫెడరేషన్ ఇండియన్ ఇండస్ట్రీ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ రాజీవ్ మోమాని. నెక్స్ట్, అవసరాలకు సరిపడా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే భారతదేశ తొలి నగరంగా ఏది నిలిచింది? ఆన్సర్ డయ్యూ. నెక్స్ట్ క్వశ్చన్, రికార్డు స్థాయిలో బియ్యం ఉత్పత్తిలో దేశంలో తమ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ఆ రాష్ట్ర ఆర్థిక గణాంక శాఖ పేర్కొంది. అది ఏ రాష్ట్రం? ఆన్సర్ తెలంగాణ. 2023-24లో 168.75 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తే 2024-25లో 183.57 లక్షల టన్నులు ఉత్పత్తి చేశారు. ఇవి ఫ్రెండ్స్ జూన్ నెలలోని కరెంట్ అఫైర్స్. మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.